గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. కౌంటింగ్కి సమయం దగ్గర పడుతోంది. 4వ తారీఖున ఫలితాలు వెలువడుతున్న విషయం మనకు తెలిసిందే. సో ముఖ్యంగా ఎవరికి వారు ధీమా కనబరుస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనమే వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. 151 గతంలో వచ్చాయి, దానికి మించి అద్భుతమైన విజయం నమోదు చేయబోతున్నాం అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరోవైపు కూటమి నాయకులు కూడా అంతే ధీమా కనబరుస్తున్నారు. డెఫినెట్గా ఈసారి వచ్చేది మనమే, ఎందుకంటే భారీగా పోలింగ్ శాతం నమోదైంది, ప్రభుత్వం వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు చైతన్యంగా ఓట్లేసిన పరిస్థితుంది. అది మనకే అనుకూలం, కూటమే గెలవబోతుందని చెప్పి కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిజంగా ఎవరికి వారు ధీమా కనిపిస్తున్నప్పటికీ కూడా 4వ తారీఖు ఒరిజినల్ రిజల్ట్స్, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ ఎలాగో రాబోతున్నాయి. అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు, అలాగే సిబిఎన్ ఫోరం ఫౌండర్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కిరణ్ కలపాల గారు నాతో ఉన్నారు. ఆయన చాలా బల్లబూది చెప్తున్నారు, వచ్చేది కూటమే. సో నాకు చాలా బలమైనటువంటి రీజన్స్ కూడా దీనికి కనిపిస్తున్నాయి. అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేది కూటమే 100% అని చెప్పి ఈయన కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంటే ఈయనకి అంత కాన్ఫిడెంట్ రావడానికి కారణం ఏం కనిపిస్తుంది, ఆయనకు ఉన్నటువంటి రీజన్స్ ఏంటి, వారి మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, కిరణ్ కలపాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో కిరణ్ కలపాల్ గారు, యాక్చువల్గా చాలామంది ఇటు వైసీపీలో కావచ్చు, కూటమి నాయకుల్లో కావచ్చు, మేమే వచ్చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మీరు కొన్ని రీజన్స్తో, మీకున్నటువంటి ఆలోచనతో డెఫినెట్గా వచ్చేది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అని చెప్తున్నారు. ఏంటి అంత కాన్ఫిడెన్స్, ఏంటి మీకు, ఏంటి రీజన్? అంటే ఫస్ట్ ఒకటి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలి అన్న దానికి ఒక్క రీజన్ లేదు. అదే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి, కూటమికి ఎందుకు ఓటు వేయాలంటానికి 100 రీజన్లు ఉన్నాయి. ఓకే. ఎందుకంటే ప్రజలు 2014 నుండి 19 వరకు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇస్తే, అదే ప్రజలు మళ్ళీ 2019 నుండి ఇప్పుడు వరకు వైకాపాకి అవకాశం ఇచ్చారు. అవును. ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అంటే ఫస్ట్ మీరు తీసుకుంటే రాజధాని దగ్గర నుండి మొదలు పెడితే పోలవరం, అలానే అక్కడి నుండి ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి విధ్వంసం, అలాగే పతనం, అమరావతి రాజధాని రైతుల ఉసురు, ఏడుపు, అలా ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యానికి కారణాలండి. తరువాత అభివృద్ధి అనేది లేకుండా ఓన్లీ సంక్షేమాన్ని నమ్ముకుని, అంటే అప్పులు తీసుకొచ్చి సంక్షేమాన్ని నమ్ముకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డ పంచాడని చెప్తున్నాడు. అది కూడా పంచింది కూడా 2,55,000 కోట్లని తను చెప్పిందే. అది మన ప్రిడిక్షన్ కాదు, మన ఫిగర్స్ కాదు అవి. తను యథార్థంగా ఒక రాష్ట్ర సీఎం చెప్పిన ఫిగర్స్. ఇక్కడ ముఖ్యంగా ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మొత్తం గత 5 ఏళ్లలో 14 లక్షల కోట్ల అప్పు చేసి 2.5 లక్షల కోట్లు పంచానని మాత్రమే చెప్పాడు అక్కడ. అంటే మిగతా 11.5 లక్షల కోట్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? సరే, అది కూడా పక్కన పెడదాం. సంవత్సరానికి 1,00,000 కోట్లు చొప్పున జీతాలకి, పెన్షన్లకి వెళ్ళి అనుకుందాం, 5 లక్షల కోట్లు. అంటే 11.5 5 తీస్తే 6.5 లక్షల కోట్లు. ఈ 6.5 లక్షల కోట్లు కనీసం ఒక ఇటుక అభివృద్ధి కానీ, లేదు ఒక కంపెనీ కానీ, లేదా ఒక సిమెంట్ రోడ్డు కానీ, లేదు అంటే కనుక అసలు ఒక డెవలప్మెంట్ అనేది ఎక్కడ, విధ్వంసం తప్ప ఎక్కడ లేదు. అయితే సంక్షేమ పథకాల లబ్ధిదారులు, సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళు, సో ప్రజలందరూ కూడా దీన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మనకి డబ్బులు ఇస్తున్నాడు, సో కొన్ని సంవత్సరాల పాటు, అంటే గత 5 ఏళ్లలో మనం డబ్బులు తీసుకున్నాం కాబట్టి మనం ఓటేద్దాం, ఇలా ఆలోచించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనేది వాళ్ళ అభిప్రాయం. వాళ్ళు అనుకుంటున్నారు, అది వాళ్ళ భ్రమ. అలా అనుకుంటే మొన్న తెలంగాణలో కేసీఆర్ గెలిచేవాడు. ఓకే, అలా అనుకుంటే 2019లో తెలుగుదేశం పార్టీ గెలిచేది. ఎందుకంటే ఆ రోజున తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినా, ప్రభుత్వ వ్యతిరేకత, అలానే పార్టీ మీద వ్యతిరేకత లేకపోయినా, ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆ రోజున సంక్షేమం ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు గారు ముందే ఉన్నారు. ఆ రోజున డ్వాక్రా మహిళలకి డబ్బులు వేశారు, అలానే రైతు బంద్ వేశారు, అలానే పసుపు కుంకుమ వేశారు, అలానే పెన్షన్లు ఇచ్చారు. ఏ రోజున అంటే 14,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్కన అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళులా తీసుకుని. అయితే ప్రజలు ఆ రోజున ఆయన విశ్వసించలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక అవకాశం అడిగాడు కదా, ఇద్దాం కదా, రాజశేఖర రెడ్డి బిడ్డ కదా అని ఇచ్చారు. ఎలా చూద్దామని ఆ ఒక్కసారి అవకాశమే ఇచ్చారు. ఇక మరలా అవకాశం ఇవ్వడానికి రెడీగా లేరు. ఇప్పుడు వారు గెలుస్తాను అంటే అది ఓన్లీ వాళ్ళు అనుకుంటున్న వ్యూహాత్మకమైన ప్లాన్ మాత్రమే.
Okay. ఎందుకంటే గెలవటానికి ఇంతకుముందు మీరు సంక్షేమ పథకాల గురించి మాట్లాడారు కదా కిరణ్ కల్పాల్ గారు. ఆయన ప్రతి బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల పాలనలో 14 నుంచి 19 వరకు ఒక సంక్షేమ పథకం ఉందా? ఆయన పేరు చెప్తే గుర్తుకొచ్చే ఒక్క సంక్షేమ పథకం ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలని పేర్లు మార్చడమే కదా. పేర్లు మార్చిన పథకాలే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన పథకాలకే పేర్లు మార్చేస్తున్నాడు. కొత్తగా ఏమన్నా ఇస్తున్నాడా? ఇంకొకటి, సంక్షేమానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి కాదండి. రాష్ట్రానికి ఎవరు సీఎం అయినా సరే ఆఖరికి లిఫ్ట్ ఆపరేటర్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పదే అంటాడు బటన్ నొక్కుతున్నా అని. ఆ బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం. ఎందుకంటే వెనకాల పరిపాలన ముందుండి నడిపించేది ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ మాత్రమే నడిపిస్తారు వాళ్ళు. ఎందుకంటే సంక్షేమం చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా, రాష్ట్రానికి ఆదాయం రావాలన్నా వాళ్ళు ఇచ్చే ఐడియాలు, వాళ్ళు ఇచ్చే ఆదాయ వనరులు చెప్తేనే ఏ ముఖ్యమంత్రిని చేస్తాడు. బేసికల్ గా ముఖ్యమంత్రులు ఎవరు ఐఐటి నుండి లేదంటే బిట్స్పిల్ అని ఉండి రారండి. ఓకే, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వెనకాల ఉండేది ఐఏఎస్ ఐపీఎస్ టీం. ఆ ఐఏఎస్ ఐపీఎస్ టీమే జగన్మోహన్ రెడ్డికి చెప్పేది. ఈయన ఓన్లీ జస్ట్ బటన్ నొక్కడానికి. ఆ బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా. ఒక లిఫ్ట్ ఆపరేటర్ తీసుకొచ్చి సెక్రటరియట్ లో అతను నొక్కి 5 ఏళ్ల కాలంలో సంపద సృష్టి జరగలేదంటారా? జరగలేదండి. సంపద అనేది కంప్లీట్ జీరో. అప్పులు మాత్రమే జరిగినాయి. సంపద అనేది అసలు లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కుటుంబం నిలబడాలన్నా ఆదాయాన్ని బట్టి ఖర్చు ఉంటే కుటుంబం నిలబడుతుంది. కాదు ఆదాయం 50 రూపాయలు వచ్చినప్పుడు ఖర్చు 200 ఉంటే ఏ కుటుంబం నిలబడదండి. అలానే రాష్ట్రం కూడా ఒక పక్కన ఆదాయాన్ని సృష్టిస్తూ, సంపదను సృష్టిస్తూ, సంక్షేమం ఇస్తే పేదవాడు ధనవంతుడు అవుతాడు. అంతేగాని నువ్వు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తీసుకెళ్ళిపోయి, రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పుల్లో తీసుకెళ్ళిపోయి రేపొద్దున సంక్షేమం ఇస్తే ఆ అప్పు ఎవడు కట్టాలి? చిన్న ఎగ్జాంపుల్, అప్పు తీర్చాలి అంటే కరెంటు బిల్లులు పెంచాలి, ఇంటి పన్నులు పెంచాలి, ఓకే, తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలి. అది డైరెక్ట్గా ఎవరి నెత్తి మీద పడుతుంది? ప్రజల నెత్తి మీద పడుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో 200 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఈ రోజున ప్రతి పేదవాడికి 800 నుండి 1000 రూపాయలు వస్తుంది. నేను మొన్న 60 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. తీరా చూస్తే ప్రతి పేదవాడు అంటే 2 బల్బులు 2 ఫ్యాన్లు 1 టీవీ పెట్టిన ప్రతి ఒక్కడికి 800 కరెంటు బిల్లు వస్తుంది. అంటే పేదవాడిని అడ్డివిర్చడం కదా. ఇంకా నువ్వు పేదవాడికి సంక్షేమం ఎక్కడిస్తున్నావు? తర్వాత ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దారుణాలలో అత్యంత దారుణం ప్రభుత్వం మద్యం. ఓకే, ఆ మద్యాన్ని గతంలో 60 రూపాయలు క్వార్టర్ 80 రూపాయలకి ఇస్తే అదే మద్యాన్ని ఈ రోజున 220 రూపాయలు బ్రాండ్లో, ఓకే, కంప్లీట్ బ్రాండ్లో 220 రూపాయలు, 240 రూపాయలు, 280 రూపాయలు. ఓకే, ప్రైజ్ని బట్టి మందు. ఓకే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎక్సైజ్ ఆదాయం 6 నుండి 7,000 కోట్లు ఉండేది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆ మందు నమ్మి 220 రూపాయలు, 60 రూపాయల బాటిల్ని 220 రూపాయలకి అమ్మితే ఆదాయం ఎంత రావాలి? ప్లస్ ఇండియా మొత్తం డిజిటల్ ఇండియా అని మనం చెప్పుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మందు అమ్మటానికి కానీ మందు కొనడానికి ఈ రోజున డిజిటల్ పేమెంట్ ఒక్కటి లేదు. గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, జీపే కానీ, డెబిట్ ఆర్ క్రెడిట్ లేదు. అంటే మొత్తం ఎక్కడికి వెళ్తుంది? జగన్మోహన్ రెడ్డి పాకెట్లోకి వెళ్తుంది. దీన్ని బట్టి ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా 1,20,000 కోట్ల రూపాయలు మందు మీద జగన్మోహన్ రెడ్డి బినామీ చేతుల్లోకి వెళ్తుంది. అంటే సంవత్సరానికి 5 ఏళ్లకి 6 లక్షల కోట్లు. ఒక పేదవాడు అంతకుముందు రోజు ఒక క్వార్టర్ తాగితే ఎంత ఖర్చు? నెలకి 2,000 రూపాయలు. అదే పేదవాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మద్యం తాగితే ఒక బాటిల్ తాగితే సరిపోదండి. ఎందుకంటే దాంట్లో ఎడిక్షన్ స్పిరిట్ ఎక్కువైపోయి మళ్ళీ పొద్దున్నే పనికి వెళ్ళాలంటే నెక్స్ట్ పొద్దున్నే బాటిల్ కూడా కొనుక్కోవాలి. అంటే కన్జంప్షన్ గత ప్రభుత్వంలో 1 బాటిల్ 60 రూపాయలు, ఈ ప్రభుత్వంలో 2 బాటిల్స్ కన్జంప్షన్ రేట్ 440 రూపాయలు. అంటే పేదవాడి మీద ఎంత బరువు పడుతుంది? నెలకు వచ్చేటప్పటికి 13,000 రూపాయలు. ఈ విధంగా పేదలకు ఒక 10,000 ఇచ్చి అదే పేదవాడి దగ్గర నుండి ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు లాగేస్తున్నాడు సంవత్సరానికి. 1,00,000 రూపాయలు. మరి మీరు చూడండి, ఇప్పుడు నెలకి 2,000 రూపాయలు అంటే సంవత్సరానికి 24,000 రూపాయలు మందు తాగితే. ఇప్పుడు అదే మందు 13,000 రూపాయలు. 13 × 12 నెలలు లెక్కేయండి, 1,60,000. అంటే మీరు ఆ 24,000 తీసేస్తే 1,25,000 నుండి 30,000 రూపాయలు పేదవాడి నుండి లాగేస్తున్నాడు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎక్కడ? ఒక పేదవాడు ఎప్పుడూ పేదవాడిగానే ఉండాలా? అంటే ఆ మందు తాగుతూనే ఉండాలా? అంటే ఒక పేదవాడిని నడ్డి విరుస్తూనే పేదవాడికి సంక్షేమం ఇస్తేనే పేదవాడి దగ్గర డబ్బులు లాగేస్తున్నాడు. అది ఇది. ఇవన్నీ పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారమే లేదు. ప్లస్ ఇంకొకటి, 2019లో టీడీపీకి వచ్చిన ఓటు పర్సంటేజ్ మీకు చూస్తే మీకు క్లియర్గా చెప్తాయి. టీడీపీ ఎందుకు గెలుస్తుంది, వైకాపా ఎందుకు ఓడిపోతుంది చెప్పండి. చూస్తే 2019లో టీడీపీకి వచ్చిన పర్సంటేజ్ 39.23,
ఓకే ఓకే సేమ్ అంటే అప్పుడు టీడీపీ ఒంటరి పోరాటం చేసింది. ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ 2024లో టీడీపీకి సేమ్ అదే పర్సంటేజ్ ఉంటుంది. ఓకే తరువాత కొత్తగా వచ్చేది పోస్టల్ బ్యాలెట్లో చూసాం మొన్న ఆల్మోస్ట్ 4,45,000 మంది అవైల్ చేసుకుంటే 3,60,000 మంది క్యాష్ చేశారు ఓట్ని. ఓకే అంటే టోటల్ పోల్ అయిన పర్సంటేజ్లో 1.6% పోస్టల్ ఓట్స్ ఇవి టీడీపీకి అదనంగా వస్తున్నాయి. ఓకే నెక్స్ట్ గతంలో జనసేన 7% ఓట్ బ్యాంక్ ఉంది ఓకే పోయినసారి. అవును ఇప్పుడు 6% వేద్దాం జనసేన ఓటు బ్యాంకు. ఈసారి టీడీపీ అంటే కూటమిగా ఏర్పడింది కాబట్టి అవును అవును జనసేన ఓటు బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి 3% అంటే నాన్ రెసిడెంట్ ఓటర్స్ హైదరాబాద్ నుండి కానివ్వండి, చెన్నై నుండి కానివ్వండి, బెంగళూరు నుండి కానివ్వండి, దేశంలో వివిధ ప్రదేశాల నుండి వివిధ దేశాల నుండి భారీగా గతంలో సంక్రాంతి పండుగకి అలా కదిలి వెళ్ళేవాళ్ళు. ఈసారి ఒక ఓటు వేయటానికి జగన్మోహన్ రెడ్డిని ఓటు అనే ఆయుధం ద్వారా జగన్మోహన్ రెడ్డిని అంతమొద్దించడానికి ప్రజలందరూ కదిలారు. అలా వచ్చిన పర్సంటేజ్ ఎన్ఆర్వి ఓటర్స్ ఆర్ ఎన్ఆర్ఐ ఆల్మోస్ట్ 3%. ఈ ఓట్లన్నీ ప్రభుత్వ వ్యతిరేకమని అనుకుంటున్నారు. పక్కానండి. ఒకటి గతంలో సర్పంచ్ ఎన్నికలకి అప్పుడు మాత్రమే ప్రజలందరూ కదిలేవాళ్ళు. ఈసారి ఒక ఎమ్మెల్యే ఎన్నికలకి కదిలారు అంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని, అలాగే భవిష్యత్తు నాయకుడు, ప్రజల భవిష్యత్తు, అలానే రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలనే వీళ్ళందరూ కదిలారండి. ఓకే 2% ఏదైతే అగ్ర కులాలు ఉన్నాయో అప్పర్ క్యాస్ట్ ఓటర్స్ ఉన్నారో గతంలో అంటే జగన్మోహన్ రెడ్డికి వేశారు వీళ్ళందరూ. అంటే వైశ్యాస్, బ్రాహ్మిన్స్, కమ్మ, తర్వాత క్షత్రియ అందరూ ఆల్మోస్ట్ అందరూ వెలమ వీళ్ళందరూ ఈసారి 2% ఓటు స్ప్లిట్ అవుతుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పడింది, ఈసారి కూటమికి పడుతుంది. అంటే ఇప్పుడు కూటమికే పడుతుందని చెప్పి అంత గ్యారంటీగా ఎలా చెప్పగలరండి? కూటమికి పడుతుందంటే మేము గత 90 రోజుల నుండి ప్రజల్లో తిరిగి అసలు ఏ ఓటర్లు ఎటున్నారు అది కూడా చెప్తానండి. ఇది పట్టడిది ఏ కులపుకి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా చెప్తాను. ఓకే ఓకే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అత్యంత దారుణమైన పథకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఓకే ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఆల్మోస్ట్ అంటే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి తీరా చూస్తే నీతి ఆయోగ్ మాకు సంబంధం లేదని ఒక లెటర్ ఇచ్చింది. అంటే అఫ్ కోర్స్ నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ తెచ్చి ఉంటుంది, దాంట్లో చాలా పాలసీస్ మార్చేసి వాళ్ళకు అనుకూలంగా అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత ఎవరు కోర్టుకు వెళ్ళడానికి లేదు, వన్స్ ఒకసారి టీఆర్ఓ కనుక సర్టిఫై చేస్తే ఆ ల్యాండ్ వాళ్ళదే అని. అంటే ఇప్పుడు సపోజ్ మీ ల్యాండ్ ఉంది, మీరు ఎక్కడో ఎన్ఆర్ఐ యుఎస్లో ఉంటున్నారు, మీరెవరో తెలియదు నాకు, టైటిల్ రిజిస్ట్రింగ్ ఆఫీసర్కి మీరు ఆ ల్యాండ్ని ఒక ఫోర్జరీ డాక్యుమెంట్తో కనుక మీరు తీసుకెళ్లి టీఆర్ఓకి ఇస్తే టీఆర్ఓ ఎవరుంటారు, వైకాపాకి చెందిన ప్రపోజ్ చేసిన ఆఫీసర్ ఉంటాడు. ఆ ఆఫీసర్ కనుక మీకు కనుక డాక్యుమెంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే మీరు కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదు. అంటే దాంట్లో అలాంటి క్లాజెస్ పెట్టారు. గతంలో సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఉండేది, ఇప్పుడు డైరెక్ట్ హైకోర్టు అంటున్నారు. అసలు హైకోర్టు కూడా లేదు. ఒక సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళాలంటే అది పాసిబిలిటీ కౌంటర్ చేయడం ఎట్లా మరి? అదేగా అందుకనే కదా అది మేము ప్రజల్లో తీసుకెళ్లి బలంగా ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నే రద్దు చేస్తామని టీడీపీ చెప్పడం జరిగింది. దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి సగం పత్రం అయిపోయాడు. దాని ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యే ఓటు పర్సంటేజ్ 7% అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ కూడా బాగా వ్యతిరేకత వచ్చిందంటే బాగా, ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయండి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి ప్రభుత్వం, చెన్నారెడ్డి గారిది, అలానే ఎన్టీ రామారావు గారిది, తర్వాత చంద్రబాబు నాయుడు గారిది, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, రాజశేఖర రెడ్డి, చాలా మంది వచ్చినాయి. అవును ఎవరు మన ఆస్తుల మీద అంటే ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు మీద వాళ్ళ ఫోటో ఉండొచ్చు, ఓకే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం మీద వాళ్ళ ఫోటో ఉండొచ్చు, అంతేగాని మన ఆస్తి మీద ఎవరు ఫోటో ఉండటానికి అది రైట్ కాదండి. ఇది ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఇది. ఓకే ఒక అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరి ఆస్తి మీద వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కొత్తగా భూరక్ష కింద ఆఖరికి పొలాల్లో వేసే ఏమంటారు రాళ్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశాడు. అది ఎంత దిగజారిన మనస్తత్వం అంటే తనది ఒక క్రూయల్ మైండ్ అండి. తను అంటే హిట్లర్ కి బాబు లాగా ఫీల్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రకంగా చెప్పాలంటే హిట్లర్ కి బాబు లాగా ఫీల్ అయిపోతాడు. ఎందుకంటే తన మనస్తత్వం నలుగురిలో కలిసే మనస్తత్వం కాదు, నలుగురితో డిస్కస్ చేసే మనస్తత్వం కాదు. డైరెక్ట్ గా పేపర్ చూసి
చదవలేడు, స్క్రిప్ట్ లేనిదే మాట్లాడలేడు. అదంతా జగన్మోహన్ రెడ్డి అదొక వింత మనస్తత్వం. ఓకే ఓకే, వీటన్నిటితో కంపేర్ చేస్తే కూటమికి 59% వస్తుందండి ఓట్ బ్యాంక్. ఓకే, ఈ రెక్కన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడు? జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? 2019లో వైఎస్ఆర్సీపీకి 50.3 సంబంధించినట్టుంది కదా. ఓకే, ఇప్పుడు 3%, అప్పుడు బీజేపీకి 7% జనసేనకి వచ్చింది, అవును 39.23 టీడీపీకి ఉంది. టీడీపీకి వచ్చింది. ఈ విధంగా చూస్తే ఎక్కడన్నా వైకాపా గెలవడానికి ఛాన్స్ ఉందా? ఓకే, పొరపాటును కూడా లేదు. అంటే ఇది యాస్టీస్ ఇట్లా పడితే మాత్రం యాస్టీస్ గా కదండి, ఇది 100%. ఓకే, 6% ఇది 100%. ఓకే, 3% ఇది 100%. ఓకే, ఇది అగ్రకులాల్లో మార్పు. ఎందుకంటే వాళ్ళు వైశ్యాస్ని సుబ్బారావు గుప్తాని ఒంగోలులో జస్ట్ ప్రశ్నించినందుకు గంజా ఇంట్లో పెట్టి తన్ని దారుణంగా శిక్షించారు. అలానే అగ్రకులాల్లో రఘురామకృష్ణరాజు గారు, ఆయన ఒక ఎంపీ అని కూడా చూడకుండా ఆయన అర్ధరాత్రి పూట అంటే పట్ట పగలు ఆయన బర్త్డే రోజు అరెస్ట్ చేసి దారుణంగా అతి దారుణంగా హింసించి జైల్లో ప్రాణాలు తీసే ప్రయత్నం చేశారు. అంటే అగ్రకులాలకి ఇప్పుడు తను ఏది చేస్తున్నా చూస్తూ ఊరుకోరు కదా. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు, పాలకులు ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండాలి, కానీ ఇష్టం వచ్చినట్టు హిట్లర్ పరిపాలన లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఇది. సో ఆ ఇది జరుగుతుంది. ఇక మీరన్నట్టు దీని మీద ఫోకస్ పెడితే, సరే మీరన్నట్టు నేను చెప్పింది ప్రిడిక్షన్ ఇది కాదు, మీరు ఇది దీన్ని 4-3 చేస్తే ఆ విధంగా చేసుకున్నా మీకు పర్సెంటేజ్ ఎంత వస్తుంది? 56 వస్తుంది. ఆ విధంగా చూసుకున్న టీడీపీకి 100% ఛాన్స్ ఉంది కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ఆస్కారం ఎక్కడుంది అంటే రేపు టీడీపీకి రాబోయే సీట్లు 130 నుండి 140 సీట్స్ వస్తున్నాయండి షూర్గా వచ్చేస్తాయి పక్కా. తరువాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాయలసీమలో 52 సీట్లు అంటున్నాడో, 19లో వచ్చినాయి, 52 వచ్చినాయి 19లో. అదే అప్పుడు 151 వచ్చినాయంటే వస్తాయి. ఈసారి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడప పార్లమెంట్ గెలవదు, షర్మిల గారు గెలుస్తుంది పక్కా. అవునా? కడప పార్లమెంట్ పులివెందుల్లో బీటెక్ రవి గారు ఆల్మోస్ట్ డి అంటే డి అన్న ఫైట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గెలిచినా ఒక 10,000 లోపు గెలుస్తాడు. అదే బీటెక్ రవి గెలిస్తే ఒక 2,000 ఓట్లతో గెలుస్తాడు. అంత డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రభుత్వం చేస్తాడు? పక్క అవినాష్ 3rd ప్లేస్ లో వస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఇదే మనం ఈ రోజు ఏదైతే మాట్లాడుకున్నామో సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. షర్మిల ఫైట్ ఇస్తుంది కానీ అవినాష్ కి ఎడ్జ్ ఉందని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. లేదండి, పక్కా గెలుస్తారు, షర్మిల గెలుస్తారు. రేపు పొద్దున కావాలంటే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కలుద్దాం ఒకసారి. అది ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ 25 to 30 సీట్స్ వస్తాయండి. ఇది 600-106 జరిగేది. ఇదే రిపోర్టు మీరు చూడండి కావాలంటే. పెరిగిన పోలింగ్ శాతం కూడా దీన్ని రిఫ్లెక్ట్ చేస్తుందంటారా? డెఫినెట్ గా ఎప్పుడైనా పోలింగ్ పెరిగితే అధికార పక్షం కన్నా ప్రతిపక్షానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే, గతంలో 2014లో 79% అయితే 79 బిలో అయితే 2019లో 79 అయింది. ఈసారి 81.36 అయింది. ఆ విధంగా చూసుకున్నా మీకు అధికార పక్షం కన్నా ప్రతిపక్షం. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే భారీగా పోలింగ్ శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని చాలా మంది అనుకుంటారు. అలా కాదు, ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని చెప్పి విరగబడి ఓట్లు వేశారు. సో మహిళలు, వృద్ధులు కనిపిస్తున్నారంటే వాళ్ళకి మేము అందించిన సంక్షేమం బాగా పనిచేస్తుంది, వీళ్ళు రిజల్ట్ తర్వాత చూస్తారుగా అన్నాడు ఆయన. ఒకటండి, నేను ఇది బోర్డు తీయొచ్చా? నేను చెప్పనా? ఇప్పుడు దీని వెనకాల సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏఏజీ వాళ్ళ ఒక మాస్టర్ ప్లాన్ వేశారండి. సో దేని వెనకాల ఇదే ఇప్పుడు ఓటమి చెందుతున్నారన్న తర్వాత ప్రజల్లో వాళ్ళు తెరమరుగైపోకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ వైకాపా పార్టీ ప్రజల్లో ఉండాలి అంటే వాళ్ళు ఒక వ్యూహాత్మకమైన ప్లాన్ వేశారు. ఒకటి 2 వ్యక్తులండి, ఒకటి ఏఏజీ పొన్నవాళ్ళు, ఓకే ఓకే నెక్స్ట్ సజ్జల. ఈయనేం చెప్తాడంటే మొన్న యూకే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రమాదంలో ఉన్నాడు అంటాడు. ఎస్, నిజంగానే ఉన్నాడు ప్రమాదంలో. ఎందుకంటే ఒకటి భారతి దగ్గర నుండి ప్రమాదం పొంచి ఉంది, నెక్స్ట్ కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే బాబాయిని గొడ్డల పోటు వేసిద్దని తన సొంత చెల్లి షర్మిల చెప్తుంది, అలాగే చిన్నాన్న కూతురు సునీత చెప్తుంది. అంటే కుటుంబ సభ్యుల నుండి ప్రమాదం పొంచి ఉంది. తరువాత పొన్నవాళ్ళు మాట్లాడిన భాష, పొన్నవాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ చూస్తే మీకు ఒక అడ్వకేట్ జనరల్ భారతి నుంచి కూడా థ్రెట్ ఉందన్నారు. ఏంటిది అంటే జనరల్గా ఇప్పుడు రేపు
తను కుటుంబంలో ఒక మనిషి. అవును. జగన్మోహన్ రెడ్డి మీద అక్రమ కేసులు 100 ఉన్నాయి. ఓకే. రేపొద్దున బాబాయ్ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గనక ముద్దాయి అయితే, దోష అయితే, తను కూడా దోషే కదా. ఎందుకంటే ఆ రోజున అర్ధరాత్రి ఫోన్ మాట్లాడింది భారతి కూడా మాట్లాడింది. అంటే జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడి దాంట్లో కనుక నేరం రుజువైతే భారతి కూడా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ నుండి భారతికి ఏ విధంగా, అంటే భారతి నుండి తనకి ఏ విధంగా ప్రమాదం పొంచుందంటే, రేపు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని కనుక పోలీసులు ఈ విషయంలో కాకుండా అక్రమ ఆస్తుల కేసులో కనుక అరెస్ట్ చేస్తే ఈ కేసు పక్కన పడిపోద్ది. ఓకే, అప్పుడు ఏమవుతుంది అంటే భారతికి వివేక మర్డర్ కేసు కన్నా జగన్ అక్రమ ఆస్తుల కేసులో శిక్ష పడటమే కావాలి తనకి. ఎందుకంటే అప్పుడు తన సేఫ్ జోన్లో ఉంటుంది. సో ఆ విధంగా భారతి నుండి తనకి ప్రమాదం ఉంచుంది. ఇక్కడేమో సొంత చెల్లెల నుండి బాబాయిని మర్డర్ చేశాడు, చిన్నాన్న మర్డర్ చేశాడని వాళ్ళు కోర్టులకు వెళ్తారు రేపొద్దున. ప్రభుత్వం పోయింది అంటే జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు దాకా కాపాడేది ప్రభుత్వమే. ప్రభుత్వంలో ఉంటే తన రాజకీయ అధికారాన్ని, డబ్బుని అన్నిటినీ అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి బెయిల్లోను లేదంటే ఇంకొకటి మేనేజ్ చేస్తున్నాడు, వ్యవస్థలు మేనేజ్ చేయటం. ఇప్పుడు ఈయన మాట్లాడింది చూస్తే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్. ఆ ఫ్యాక్షనిస్ట్ తలుచుకుంటే తలలు తెగిపడిపోతాయి అంటున్నాడు. అది భారత రాజ్యాంగంలో ఒక మనిషి అడ్వకేట్ జనరల్ మాట్లాడాల్సిన మాట, భాష అది కాదు. ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం అంటే రేపు ఓటమిని ఎవరైనా అంగీకరించాల్సిందే, ప్రజలు ఇచ్చిన తీర్పుని శిరసా వహించాల్సిందే. దీనికి వీళ్ళిద్దరూ సజ్జల పొన్నవోలు ఇద్దరు ఒక అధికారాన్ని అనుభవిస్తూ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు ఇద్దరు. ఒకళ్ళేమో అడ్వైజర్గా ఉన్నారు, ఒకళ్ళేమో అడ్వకేట్ జనరల్గా ఉన్నారు. వీళ్ళు మాట్లాడిన భాష, ప్రజలను రెచ్చగొట్టే విధానం చూస్తే డెఫినెట్గా జగన్ ఓటమి చెందుతున్నాడని 100% పాలు అర్థమవుతుంది. దీనికి వీళ్ళు వేసే కౌంటర్ ఏంటంటే ప్రజల్ని రెచ్చగొట్టడం. అంటే రేపు పొద్దున్న మనం సంక్షేమం ఇచ్చాము, సంక్షేమం ఇచ్చి ప్రజలు మనకు ఓటేసినా సరే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏదో చేశారు, లోపాయికార ఒప్పందం ఏదో జరిగింది, అందుకని మనం ఓడిపోయామని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టడం ఫస్ట్ పాయింట్. అక్కడ ప్రజలను రెచ్చగొట్టడం, తద్వారా సెంటిమెంట్ని రగిల్చడం. అంటే మనం చేతగా జగన్మోహన్ రెడ్డి చేతగాకు ఓడిపోలేదు, ప్రజలు సంక్షేమాన్ని యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు ఏదో మాయ చేస్తారు అని చెప్పటం ఫస్ట్. నెక్స్ట్ ఈయన వచ్చేసి కౌంటింగ్ రోజు మీరు తిరగబడండి, మీరు అంటే వాళ్ళు ఏం చెప్తే అదే రూల్స్ని ఫాలో అవ్వద్దు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగబడండి, గొడవబడండి అంటే అడ్డంగా వాదించడానికి. నేను ఒకటే చెబుతాను, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు గెలవాలనుకుంటే ఒక్కొక్కరికి 2 కత్తులు 2 రైఫిల్స్ ఇవ్వండి, అడ్డొచ్చి చంపుకుంటా పోండి, అది మీ ప్రభుత్వం, మీ వ్యవస్థలు మీరే కాబట్టి, మీరు హిట్లర్ పాలన కాబట్టి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు రెచ్చగొడుతున్నారు. అంటే దీని అంతటికీ కారణం వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళు రేపొద్దున వీళ్ళు రెచ్చగొట్టి వదిలేస్తారు, రేపు కేసులు అనుభవించేది ప్రజలు, సామాన్య వైసీపీ కార్యకర్తలు. కనీసం వాళ్ళు రేపొద్దున లోపలికి వెళ్తే బయటికి తీసుకొచ్చేవాడు కూడా ఉండడు, ఎందుకంటే వాళ్ళ నాయకుడు లోపల ఉంటాడు. అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ నర్సరావుపేటలో ఈ రోజు ఎస్పీ మల్లికా గారు ఆల్మోస్ట్ 1200 మందిని అరెస్ట్ చేసాం, నర్సరావుపేటలో జైలు సరిపోవట్లేదని చెప్పారు. రేపొద్దున కనుక వీళ్ళని అరెస్ట్ చేయడం మొదలు పెడితే రాష్ట్రంలో ఉన్న జైలు ఏవి సరిపోవు. నేను ఒకటే వైకాపా నాయకులకి, కార్యకర్తలకి చెప్పేది, వీళ్ళిద్దరూ మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల ముందు బయటకు వదిలేస్తే కనీసం బయటకు రావడానికి మీకు నాకు తెలిసి 5 సంవత్సరాలు పైన పడుతుంది. ఈ లోపు జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ లండన్కి పారిపోతాడు, వీళ్ళిద్దరూ ఎక్కడికో అండర్ గ్రౌండ్ పారిపోతారు. మీరు ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే వ్యవస్థను నాశనం చేయకుండా ఉంటే మీకు మంచిది, ప్రభుత్వానికి, రాబోయే ప్రభుత్వానికి మంచిది. ప్రజల తీర్పుని ఎవరైనా వహించాలండి. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కదని అడ్డగోలుగా ఎవరు చేరే, చంద్రబాబు నాయుడు గారు అలాంటి విపరీత మనస్తత్వం కాదే. ఎవరైనా 2014లో గెలిచాము, 2019లో ఓడిపోయాము, ఓడిపోయినప్పుడు ప్రజా తీర్పును శిరసా వహించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ రోజు నువ్వు కూడా అలా ఉండగలిగితే, ఎప్పుడైనా ప్రతిపక్షం బలంగా ఉంటేనే పాలకపక్షం తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి ప్రజలకు అనుగుణంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూడండి, 151తో గెలిచాడు, 23 టీడీపీ వచ్చింది. అంటే సరైన సపోర్ట్ లేకేగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని సగం మందిని అసెంబ్లీకి రానివ్వలేదు, మార్షల్స్తో కొట్టించాడు, అరెస్ట్ చేయించాడు, స్పీకర్ తమ్మినేని సీతారాం తన చేతుల్లో ఉన్నాడు. తీరా ఏమైంది, తను తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు, ప్రజావేదిక కూల్చివేత, అభివృద్ధి లేకపోవటం, అమరావతిని పసిగుడ్డిగా చంపేయటం, ఇలా. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి ఒక మరణ శాసనం రాసినట్టు రాస్తున్నారండి. ఇది ఎలా ఉండదంటే నా మాటే శాసనం లాగా ఒక మరణ శాసనం రాస్తున్నారు. దీని వెనకాల ప్రజలు వీళ్ళని రెచ్చగొడితే వాళ్ళు ఏదో రెచ్చిపోతారు అనుకున్నారు. కనీసం రేపు కౌంటింగ్ రోజున ఒక్కడు కూడా బయటికి రాడు, ఎందుకంటే వీళ్ళు ఎంత రెచ్చగొట్టే బయటికి రాడు.
ఎందుకంటే ఓల్డ్ సిటీ లాంటి మన హైదరాబాద్లో ఓల్డ్ సిటీ లాంటి ప్లేస్లో చూసాం. గతంలో ఎన్ని గొడవలు జరిగేవి, ఒక మనిషి రుద్దుకుంటేనే గొడవ జరిగేది. అలాంటిది వీళ్ళు ఎంత రెచ్చగొడితే మాత్రం ప్రజలు బయటికి రారు. దయచేసి మీరు ఆ విపరీత ధోరణి నుండి బయటకు వస్తే రేపు పొద్దున రాబోయే కొత్త ప్రభుత్వానికి మద్దతు పలిగితే రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండు ఉంటాయండి. రేపు పొద్దున వచ్చేది ఎలా అయినా సరే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమియే. 130 నుండి 140 సీట్లు మినిమం. ఇంకా దాటితే ల్యాండ్ టైటిలింగ్ కనుక బ్లాస్ట్ అయితే 150 పైచీలుగా వస్తే ఇది పక్కా జరిగేది. అది ఓకే, చూద్దాం మీ అంచనా కరెక్టా కాదా అనేది ఇక కొద్ది రోజుల్లోనే తెలిపిపోతుంది. సో డెఫినెట్గా 59 అన్నారు మీరు, 59%. సో కూటమికి మద్దతు లభిస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం సార్, 4వ తారీఖు రిజల్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. మీరైతే మీ అంచనా చెప్పారు, దాని వెనకాల గెలవబోతుంది అనడానికి రీజన్స్ చెప్పారు, వాటి గురించి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ కిరణ్ గారు. థ్యాంక్ యూ.